దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉండినట్లుగా, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా మన కోసం మరణించి తిరిగి లేచి ఉన్నతమైన కృపను మనకు అనుగ్రహించాడు. ఆ కృపను మనం తలపోసుకుంటూ కృపను ధ్యానిస్తూ మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. నీ కృప నాకు ఇక చాలును దేవా, నా బలహీనతలు నీ భయపడు నన్ను పాట పాడుకుంటూ మనం ఆరాధన చేద్దాం. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ మార్గములో అపజయ మెరుగను, నీ కృపతో నన్ను బలపరుతు. నీ మార్గములో అపజయ మెరుగను, నీ కృపతో నన్ను బలపరుతువు. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. అందరూ హృదయపూర్వకంగా ఆయన కృప ద్వారా రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆ కృపనే కోరుకుంటూ పౌలులాగా అడుగుదాం, హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. మనస్ఫూర్తిగా అవునయ్యా, నీ కృప నాకు చాలును దేవా, నేను భయపడను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఏమి లేని వాడనైనను చాలయ్యా. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు నాయన, అన్నీ అనుగ్రహించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. దారి పడకుండా నా పాదాలను సమతల భూమి మీద దారి పడకుండా నా పాదాలను తప్పించి సమతల భూమి మీద నిలబెట్టావు నీ కృపతో.
నిలబెట్టావు నీ కృపతో, నీ విశ్రాంతిలో నిలిపావు ప్రభు, నీ విశ్రాంతిలో నిలిపావు ప్రభు. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ మార్గములో అపజయ మెరుగను, నీ కృపతో నన్ను బలపరచు. నీ మార్గములో అపజయ మెరుగను, నీ కృపతో నన్ను బలపరచువు. yes నీ కృప నాకిక పాడదాం. ఆమేన్. నీ కృప నాకిక చాలును దేవా. మరొకసారి. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నే భయపడను. నా బలహీనతలో నే భయపడను. నా బలహీనతలో నే భయపడను. నా బలహీనతలో నే భయపడను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఏమీ లేని వాడనైనను అన్నయూ కలిగిన వాడను ప్రభు, అన్నయూ కలిగిన వాడను ప్రభు. నీ కృప నాకిక చాలును దేవా, నా బలహీనతలో నీ భయపడను. అవునయ్యా, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా విడుదల, కృప ద్వారా నిత్యానందం, కృప ద్వారా కాపుదల. ఆ కృపా సత్య సంపూర్ణుడికి ఈ లోకానికి వచ్చి నీ కృపలో, నీ కృపతో మా పాపమును తీసివేసి ఆ కృప ద్వారా ఆశ్రయ దుర్గములో రక్షణానందము కలిగి బ్రతుకుటకు నీ కృపనిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. నీతిమంతులుగా మార్చబడి నీ ఆశ్రయ దుర్గములో నిత్యానందము చేయుటకు గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకు స్తోత్రం. అవునయ్యా, ఏ మంచి లేని మమ్మల్ని, పరమ దుర్మార్గులైన మమ్మల్ని ప్రభువా నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తెచ్చి ఆశ్రయ దుర్గమైన నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యం ఇచ్చాను. అవును ప్రభా, కరువు కలిగినప్పుడు నిన్ను వదిలిపెట్టిన వారమే, దూరం అయిపోయిన వారమే, కానీ నీ కృప చేత తిరిగి నడిపించి అయ్యా ప్రభా నీ దర్శనము, నీ కనుదృష్టి ఉంచే స్థలములో మమ్మల్ని నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రము నాయన. బెత్లెహేమును దర్శించినట్లుగా మమ్మల్ని దర్శించి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం పొందినట్లుగా, పోగొట్టుకున్న ప్రతి మేలు తిరిగి అధిక మేలుగా మార్చబడినట్లుగా, మునుపటి కంటే అధిక మేలుతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాను. నీ సన్నిధిలో ఉండిన ఆనంద సంతోషాలు ప్రతి ఒక్కరికి యేసు నామములో అనుగ్రహింపబడునుగాక, వారికి అందరికీ వారి జీవితంలో వారికి కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. ముందున్న కార్యక్రమంలో
నీ సన్నిధి తోడు కాపుదల ఉంచి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.